సువార్త 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. యేసు తన యొద్దనున్న 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అందరికి వెళ్ళవల్లని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలుగు కాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరియొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాదపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాదపెట్టుకొనమని చెప్పాను. చాలు, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాక్యం కోసము పూర్ణ ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభవించాలి. సర్వాధికారి జీవాధిపతి నీకు వందనాలు ఇస్తాయా. అయ్యా, గడిచే వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ సజీవమైన రెక్కలైన ప్రభా అయ్యా మా కుటుంబం మొత్తాన్ని, మా సంఘాన్ని ప్రభా ఆయన కాచి కాపాడి ప్రభా ఈ దినాన్ని ప్రభా నీ మందిరంలో ప్రభా నిన్ను గణపరిచి మయంపరిచి యోగ్యతను మాకు ఇచ్చిన్నావు. అందరి బట్టి నీకు వందనాలు వేస్తాయా. ఇదిగో ప్రభా నాయన తండ్రి వేస్తాయా, నాయన ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, పాటల్లో ఉన్నారయ్యా, నీకు వందనాలు. నీ ప్రియకుమార్ నిలబడుతుండగా ప్రభా నీ ఆత్మను అభిషేకం దయచేయండి దేవా, నీకు వందనాలు. ప్రభా విత్తబడిన వాక్యం ప్రభా మాకు అర్థమయ్యే రీతిగా ప్రభా విరిచి వడ్డించి ప్రభా మా ఆత్మకు ఈ దినాన్ని కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మీరు ఇవ్వమని ప్రభా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్న తండ్రి ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభా నాన్న ఏ నీతి ఏ యుద్ధత లేదని ప్రభా ఈ భాగ్యం నాకు ఇచ్చినందుకు ప్రభా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నా కన్న తండ్రి. మంచిది, వచ్చేసి ఒకసారి చదవని ప్రయత్నించండి. ఎవరి దగ్గర ఉన్నా? ఏసై దగ్గర ఉన్నా. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారంట. ఏ సమూహం అంట? జన సమూహం అంటే చాలా మంది. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ యేసును వెంబడిస్తున్నారు. అప్పుడు వెంబడిస్తున్నప్పుడు ఆయన చూచి, కొంచెం ముందుకు వెళ్ళండి, అందరూ కలుసుకొని వెళ్తున్నారు. యేసు ప్రభు వారి ముందు నడుస్తున్నారు, ఆయన వెనకాల గొప్ప జనసమూహం నడుస్తూ వెళ్తుంటే అప్పుడు ఎవరంట అతను? చెప్పాలి. ఎవరు? శాస్త్రి అంటే ఎవరు? అన్ని తెలిసినవాడు, జ్ఞాని. అలాంటి వాడంట దేవుని దగ్గరికి వచ్చాడంట. ఎవరి దగ్గరికి వచ్చాడంటమ్మా? చెప్పాలి. శాస్త్రి అనే ఒకడు అంటే ప్రతి ఒక్కటి దేశంలోని ప్రతి గొప్ప శాస్త్రాలు అలాగే బుక్కులు అన్ని చదివేసి తిరగేసి మరగేసినోడు శాస్త్రి అంటారు. ఆ శాస్త్రి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏంటంటాడమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళాను, నేను నీ వెంట వస్తానని అంటున్నాడు. హల్లెలూయా చెప్తావా? ఎవరైతేనో శాస్త్రి అన్ని బుక్కులు తిరిగేస్తున్నాడు, అందరి కోసం తెలిసినాడు, యేసు ప్రభు ఎవరో కూడా తెలిసినాడు. వాడు ఏంటంటున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే నాయన నేను అక్కడికి వస్తాను. చాలా మంది అన్ని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటారు. వాళ్ళు కూడా ఎలాంటి శాస్త్రి లాంటి. అయితే అప్పుడు యేసు ప్రభు అని అంటున్నారు. చెప్పండి. నక్కలకి వాటి గృహాలు ఉన్నాయి నాయన. ఇంకా ఆకాశ పక్షులు అయితే ఏదో మేడల మీదో మిద్దెల మీదో చిన్న పంజరాలు ఏదో వేసుకుంటాయి నాయన. కానీ లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపైన నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన నాకు స్థలం ఏది నాయన, స్థలం ఎక్కడ ఉంది అంటున్నారు. అర్థమైందా మీకు? వీడేంటంటున్నారు? నేను వెంబడిస్తాను నాయన అంటున్నారు. ఎవరైతేనో శాస్త్రి, అతనికి అన్నీ తెలుసు, వెంబడిస్తాను అంటున్నాడు. ఆయన అంటున్నారు, నక్కలకి ఒక గృహాలు ఉంటాయి, ఆకాశ పక్షులకు ఉంటాయి, మీకు ఇల్లులు ఉన్నాయి, నాకేముంది నాయన, నేను దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చాను అంటాడు. హల్లెలూయా చెప్తామా? మనందరూ పాడుతూ ఉంటాం, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నాకు
గుండె తడబడి తరిగి తరిగి నీరవుచున్నది. చప్పట్లు కొడదాం. ఎంత దీనమో యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి రౌచున్నది. పాడాలంటే బయట ఉండేవాడు. ఓ యేసయ్యా, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చెలే పుట్టెనయ్యా నానా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చెలే పుట్టెనయ్యా. పసిగండివయ్యో యేసయ్యా, తల్లివయ్యో వదిలినావయ్యా. అల్లాహో యేసయ్యా, నీ జననమెంత తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి రౌచున్నది. పాడదా. ఎంత యేసయ్యా, నీ జననమెంత ఓ అయ్యా, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి రౌచున్నది. ఈ సృష్టిలో ఏ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమైన కాదా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమైన ఆ సత్యములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. అర్థమైందా? బండి పరిగెడుతున్నప్పుడు అంటే ట్రైన్ పరిగెడుతున్నప్పుడు ముందున ఒకటి ఉంటుంది. ఏంటది? అది పరిగెడుతూ ఉంటుంది. దాన్ని అనుసరించకపోతే యాక్సిడెంట్ లేదు. కాబట్టి అనుసరించడానికి ప్రయత్నించాలి. ఏంటంట? చల్లగాలిలో ఇలాగంటూ ఉంది. ఈ సృష్టిలో ఈ లోకమే ఆయన ఒక సత్రములో దరిద్రుడిగా హీనుడిగా తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చిన దేవుడు. హల్లెలూయా చెప్తారా? ఆయనకేముందండి? ఆయనకి స్థలమే లేదు. ఈడేటంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్తే నేను నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? సత్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత నీలాంటి దీనమో యేసయ్యా, నీ జననమెంత తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి అవుతున్నది. ఎంత దీనమో యేసయ్యా. దేవుడైన వారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక హోదా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎమ్మెల్యే గారే మన దగ్గరికి రావాలంటే మొన్న కేకే రాజు గారు అని మా కైలాసపురం కాసి ఎమ్మెల్యే గారు, ఆయన వచ్చినందుకే తగ్గిసారు మొత్తం వీళ్ళంతా. అప్పటి వరకు ఏమీ జరగలేదు. ఎందుకు? హోదా అతనికి. అతన ఒక హక్కు ఉంది అంతే కదా. ఆయన వెనకాల బోల్డ్ కార్లు. కానీ ఇంత సృష్టిని సృజించిన దేవుడు ఏమీ లేక గుడ్డలతో చుట్టబడి సత్రములో పడుండబడ్డ యేసయ్య ఎవరి కోసం దీనుడయ్యాడంటే, ఎవరి కోసం నలిగిపోయాడంటే, నీ కోసము, నా కోసం. అలాంటి వారు అంటున్నారు, నాకేముంది నాయన, నువ్వు నన్ను వెంబడిస్తావు అంటున్నావు, నన్ను వెంబడిస్తావు అంటున్నావు. నేను ఎక్కడ ఉంటున్నానో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి కదా.
నాకేమీ లేదు, నీలో ఒక గృహం లేదు, నీలో బుక్కులు చదవడానికి నాకు బుక్కులు లేవు, నేను నీలాంటి శాస్త్రిని కాదు, నన్ను వెంబడిస్తే ఏంటి నీకు ఫలితం ఏంటి? వేస్ట్, నా దగ్గర ఏంటి లేదయ్యా, నాకేం ఇల్లు లేదు, నాకేం గృహం లేదు, నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి ఏవో గూడ్లు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను స్థలం లేదయ్యా, వద్దు అని ఆయన కంటే అతను వెళ్ళిపోయాడు. తరువాత ఎవరిలోనంట? శిష్యుల్లోని మరి ఒకరిని దేవుడు చూసి వీడేటంటున్నాడంట, ఫస్ట్ వాడు సంగతి శాస్త్రి వాడు. వాడిని ఏంటన్నారు దేవుడు? వద్దు నాయన, నువ్వు నా దగ్గర ఉండకు, ఎందుకంటే నాకే స్థలం లేదు, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నా. నెక్స్ట్ శిష్యుల్లో ఒకడు వచ్చి అంటున్నాడంట, నేను మా ఓన్లు పాతి పెట్టుకొని వస్తాను నాయన, అప్పుడు నేను వెంబడిస్తాను అంటున్నాడంట. అప్పుడు దేవుడు ఏంటన్నారు తెలుసా? హల్లెలూయా చెప్తావా? వీడేటి శాస్త్రి ఏమి బ్రతిమాడుకున్నాడు, నేను నీతో వస్తాను, నీ వెనకాల నడుస్తాను, నీతోనే ఉంటాను అన్నాడు. కానీ వాడికి యోగ్యత లేదు. కానీ శిష్యుడైన వీడికి యోగ్యత ఉంది. స్వయంగా సర్వ సృష్టికర్త అయిన దేవుడే అన్నాడు ఏంటంటే, నువ్వు నన్ను వెంబడించు. ఈ లోకంలో మీ నాన్నగారు కానీ, మీ అమ్మగారు కానీ, నీ పిల్లలు కానీ ఎవరు చనిపోయినా ఈ లోకంలో ఉన్న వారు పాతి పెట్టుకుంటారు. కానీ నువ్వు నన్ను వెంబడిస్తే నీకు నిత్య పరలోక రాజ్యము ఉంటుంది. హల్లెలూయా చెప్తామా? చాలా మంది దేవుని వెంబడించు, చాలా మంది లోకాన్ని వెంబడిస్తారు. అలాగనే ఈ లోకంలో చాలా సంపాదించుకోవాలి, పేర్లు సంపాదించుకోవాలి, ఈ రెల్లి వీధులు నన్ను గుర్తుపట్టాలి, ఈ లక్కీ షాపింగ్లో నన్ను చూస్తే గుర్తుపట్టాలి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కానీ జగదంబలో నేను నిల్చుంటే అదృష్టి అయిపోవాలి. ఇలాంటి లోకంలో ఆశల కోసము వీరు ప్రాకులాడపడుతున్నారు. కానీ దేవుడు ఏంటంటున్నారు తెలుసా? ఈ లోకమైనను, ఈ లోకంలో ఉన్న ఆశైనను గతించిపోతుంది, కానీ నా మాటలు ఎప్పుడు గతించిపో. ఆ మాటలతోనే చాలా మందిని ఆయన ఆకట్టుకున్నాడు. చాలా మంది రాజకీయ నాయకులకి మాటలు ఉంటేనే కానీ ఆకట్టుకోలేరు, జనాభా రాదు. చాలామంది ఏదైనా పెద్దగా ఎదగాలంటే వారికి కావాల్సింది మాటకారితనం. చాలామంది మాటకారితనం లేనందున చిన్నపిల్లలు కానీ మనకు పుట్టిన వారు కానీ పప్పు తోసేస్తూ ఉంటారు. కానీ వీటికి మాటకారితనం అలాంటివి ఏం లేదు. కానీ దైనందిన మనసు ఆయనది, జాలిగల మనసు ఆయనది. హృదయము ఎవరినైనా బాధతో కుంగిపోతున్న వారిని చూస్తే ఆయన తట్టుకోలేడు. ఒక గుడ్డివాడే ఆయన కనబడ్డాడు అనుకోండి, ఒక కుంటివాడే ఆయన కనబడ్డాడు అనుకో, మోగవాడే ఒక కనబడ్డాడు అనుకో, ఆయన ఒకటే చూస్తాడు, వాడిని నన్ను అడుగుతాడా లేదా. వాడు కానీ అడిగాడా, దేవా నన్ను స్వస్థపరిచి అన్నాడా, తప్పనిసరిగా ఆయన స్వస్థపరిచే వెళ్తాడు. హల్లెలూయా చెప్దామా? ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన మనమందరం, నీకు సమస్యలు ఉన్నాయా, నీకు కష్టాలు ఉన్నాయా, నీకు బాధలు ఉన్నాయా, ఈరోజు దేవుని అడగడానికి ప్రయత్నించాను. నా తండ్రి నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడైతే దేవుని మనం అడుగుతామో తప్పకుండా ఆయన మనకి దిక్కు అవుతారు. ఈ లోకంలో చాలా దిక్కులు ఉంటాయి. పాస్టర్ గారు అంటూ ఉంటారు, దిక్కుల్లో దిక్కు మొదటి దిక్కు ఎవరు లేనోడికి దేవుడే దిక్కు. కాబట్టి ఎవరి దిక్కు? మనకి దేవుడి దిక్కు. పిల్లల్ని చాలాసార్లు చెప్పాను, పిల్లల్ని తీసి రాకండి అని. క్రిస్మస్ భోజనాల్లో కూర్చోబెట్టారు. చెప్పాలనిపించింది, వాళ్ళు ఇటుగా చూడాలి, అందుకే ఇటుకాసే చూస్తున్నాను. ఎందుకు అటుగా చూస్తుందంటే గోళే కనబడుతుంది. కాబట్టి ఇతనేమి దేవుడు ఏంటంటున్నారంటే, నాయన నన్ను వెంబడించి నువ్వు, వాళ్ళు చనిపోయినాను వాళ్ళు వచ్చి పాత పెట్టుకుంటారు, కానీ నువ్వు నన్ను వెంబడిస్తే నీకు సంతోషము, సమాధానం, మేలు కలుగుతాదంటే. చాలామంది దేవుడి మాటలు అంగీకరించక, దేవుని అంగీకరించక, దేవుని త్రోసివేసి ఈ లోకము కోసం, లోకంలో ఉన్న ఆశల కోసం వాటి వెంట నడుస్తూ ఉన్నారు. చెప్పాను కదా ఇందాక, లోకంలో ఉన్న వారందరూ మనల్ని గుర్తుపట్టాలనుకున్న ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు గుర్తుకు పట్టకపోయినా పర్లేదు, కానీ నిన్ను సృజించిన దేవుడు నిన్ను గుర్తుపట్టాలి. హల్లెలూయా చెప్తాను. ఆయన గుర్తుపట్టినట్లు ఉండండి చాలు. నీ భర్త గుర్తుపట్టకపోయినా పర్లేదు, నీ భార్య ఎవరైనా గుర్తుపట్టకపోయినా పర్లేదు, కానీ నీ దేవుడు నేను గుర్తుపట్టాలి. గంగిరెద్దులా తయారైపోయి దేవుని మందిరంలోకి వచ్చేయడం కాదు. మనం ఎవరు గంగిరెద్దులమా, దేవుని పిల్లలమా?
దేవుని పిల్లలు మనం ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా కూర్చోగలగాలి. దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా కావాలి. కాబట్టి జాగ్రత్తగా కూర్చోండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ జాగ్రత్తగా కూర్చోండి. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంటామో ఆయన కూడా మనతో ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కానీ నీతో ఉండే దేవుడు ఆయన. అందుకే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. నాకు తెలిసిన మట్టుకు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. నిల్చోబెడితే ఈరోజు టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఓడుకోగలడు, ప్రతి ఒక్కరిని దేవుడు నిలబెట్టగలడు. కానీ మనం విడిచిపెడుతూ ఉంటాం. పాట పాడిన ఆయన అంటే పాడలేము, సాక్ష్యం చెప్పిన ఆయన అంటే సాక్ష్యం చెప్పలేము, ఎందుకంటే సిగ్గు. కానీ దేవుడు అలా సిగ్గుపడలేదండి. లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవాడు. ఉదయం వచ్చే లోపలికి జన సమూహం అంతా ఆయన వెనకాల తీసుకొని వెళ్ళి వాళ్ళకి బోధించి స్వస్థపరిచి వాళ్ళని బాగు చేసేవాడు. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఆయన అనాథులకి ఎవ్వరిని విడిచిపెట్టేవాడు కాదు. మనం కూడా చాలాసార్లు అనాథులుగా అయిపోతూ ఉంటాం. చాలా సమస్యలతో, చాలా కష్టాలతో నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఓదారుస్తూ వస్తాడు. జాలిగల దేవుడు. ఈ వైరస్తో చాలామంది చనిపోయారు, ఎంతో డబ్బు గల వాళ్ళు చనిపోయారు. కానీ హీనులు, దరిద్రులు, కృంగిపోయిన మన జీవితాన్ని దేవుడు లేవనెత్తి ఇంతవరకు దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు మనల్ని అందరినీ. మన పిల్లలు ఎలాగున్నారు, మన భర్త ఎలాగున్నారు, మన భార్య ఎలాగుంది అన్నది మనం చూసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది ఆఖరి గడియలు. తప్పంటే తప్పని చనిపోతున్నాం. ఇలా నడుచుకుంటూ వెళ్తూ మా ఇంటి దగ్గర ముసలతన కూర్చొనే చనిపోయాడు. మా కళ్ళ ముందే. ఎంత భయంకరమైన పరిస్థితులు. ఒక మనిషి చనిపోయాడంటే అప్పట్లోని జనాలు అందరూ వచ్చేవారు. ఇప్పుడు కానీ ఒక మనిషి చనిపోయాడంటే అప్పటి వరకు ఆ ముసలివాడికి అందరూ చేశారండి, ప్రతి ఒక్కరు చేశారు. ఆ గొర్రె ఇలా పడిపోతుందంటే గొర్రె ఇలా ఎత్తడం, ఒక కాలు నొక్కడం, చేతులు ఇలా పావడం అన్నీ చేశారు. కానీ అంబులెన్స్ వచ్చి చనిపోయింది అనగానే వాడిని ఒక్కడిని విడిచిపెట్టి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇలాంటి సమాజం ఇది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ నీ దేవుడు అట్టి విధముగా నిన్ను ఉంచకుండా ఈరోజు దేవుని మందిరంలో ఆరాధన దేవుళ్ళు మన కుటుంబం అంతా కూర్చోబెట్టినందుకు నజరేయుడైన దేవునికి హల్లెలూయా చెప్తామా? ఎన్నో మంది హాస్పిటల్లో బాధపడుతున్నారండి, ఎన్నో మంది ఏడుస్తున్నారండి, ఎన్నో మంది యాక్సిడెంట్లతో బాధపడుతున్నారండి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించుకుంటూ వస్తున్నారు కదా, దేవుని మందిరంలోకి రావాలి కదా. ఒకసారి ఆలోచించుకోవాలి. వీడేంటంటున్నాడు, దేవా నా కష్టంలో అయినా నా శ్రమంలో అయినా నేను వెంబడిస్తానంటే వద్దు నాయన, నాకే స్థలం లేదు, నువ్వు నన్ను ఎలా వెంబడిస్తావు? నన్ను వెంబడించు అంటే ఇంకో అతను అంటున్నాడు దేవుడు, నువ్వు నన్ను వెంబడించిన ఆయన. ఎందుకంటే మృతులు వారు వాళ్ళ పని చేసుకుంటారు, కానీ నీ పని నువ్వు చేసుకో. ఏం చెయ్యాలి ఆయన అంటే వాళ్ళని వెంబడించుకో, నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నీకు మేలు జరుగుతుంది. ఈరోజు అందరినీ వెంబడిస్తూ వస్తారు చాలామంది. సంతృప్తి ఉండదు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధి లేచి గణపరిచినావు. సంతృప్తి లేని నా జీవితములో సంతృప్తి లేచి గణపరిచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపినా యేసయ్యా, చిరునవ్వుతో నింపినా యేసయ్యా. రెంచెడు బాగైతే ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆమేన్. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కన్నుల వెంబడి నీయగానే నామకముల గొప్పమే ఉండలేక, కన్నుల వెంబడి కన్నీరు రానియగా, నామకముల గొప్పమే ఉండలేక చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే. అసంతృప్తి అయిపోయింది ఇతనికి, సంతృప్తి లేదు, క్లిష్ట పరిస్థితులు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, అవమానాలు అనుమానాలు ఇలాగ వెంటబడుతున్నప్పుడు మురికి జీవితం ముత్యముగా మార్చాడంట. హల్లెలూయా చెప్దామా? మురికి అయిపోయిన జీవితం, నాశనానికి గురవుతున్న జీవితం, సమాధానం లేక భర్త భార్యల మధ్య గొడవలతో, భర్త అంటే భార్యకి ఇష్టం లేక, భార్య అంటే భర్త ఇష్టం లేక, పిల్లలతో గొడవలాడుతూ ఇలాగుంటున్న కుటుంబం, మురికి జీవితం, నాశనం వెంటాడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ కుటుంబం దేవునిపై ఆధారపడ్డారో ముత్యముగా మారిందంట. అందుకే ఆయన అంటున్నాడు, ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే. ఎందుకు ఆరాధించాడు అతను? చెప్పాలి, ఎందుకు ఆరాధించాడు? మురికి జీవితాన్ని ఆయన ముత్యముగా మార్చాడు కాబట్టి. ఆలోచించుకోండి, ఒకప్పుడు మనం ఎలాగుండే వాళ్ళం, మన జీవితం కానీ మన కుటుంబం కానీ మురికి వాడలో మురికి జీవితం. ఎవరికైనా వెలివిది అనే పేరు చెప్తే ఏంటంటారు వాళ్ళు? చెప్పాలి, చెప్పండి, చెప్పాలి, పర్లేదు, చెప్పండి. స్లమ్ ఏరియా, మురికి వాడ, మురికి జీవితాలు. అక్కడే తింటారు, అక్కడే ఉంటారు, అక్కడే నడుస్తారు, అక్కడే స్నానం చేస్తారు, అక్కడే పడుకుంటారు. అదేంటంటారంటే స్లమ్ ఏరియా. ఇక్కడే చెత్త పడేస్తారు. అలాంటి జీవితాన్ని స్లమ్ ఏరియా తీసి సిటీగా మార్చాడు దేవుడు. హల్లెలూయా చెప్దామా? ఈరోజు అంటే వెలివిద బాగానే ఉంటారు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు దైవజనులు వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి సమాధానం లేక, భర్త అంటే భార్యకి పడక, భార్య అంటే భర్తకు పడక, పిల్లలు పడక, ఇలాగుంటున్న జీవితాన్ని ఒక కుటుంబంగా కట్టి దేవుడు ముత్యంగా మార్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. అందుకనే మనం ఆరాధించాలి, అందుకనే దేవుని మందిరం కూడా రావాలి. ఆయన అంటారు, నేను వెంబడిస్తే చాలా కష్టాలు శ్రమలు వస్తాయి నాయన, నువ్వు ఆ కష్టాలను శ్రమలు అనుభవించగలవా అని లోక సువార్తలోని 14:25 ఆయన కొన్ని మాటలు చెప్తున్నారు. బహుజన సమూహంలో ఇక్కడ కూడా దేవుని వెంబడిస్తూ ఉన్నారా? ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరి దేవుడు వెంబడించమన్న ఈ మనుషుడు, ఈ శిష్యుడు ఏంటంటున్నాడు? నా తల్లిని పాతి పెట్టుకొని నేను వస్తాను, అప్పుడు నేను వెంబడిస్తాను అంటాడు. కానీ ఈయన ఏంటంటున్నారు? నాతో వెంబడించాలంటే, నాతో ఉండాలంటే, నాతో సువార్త ప్రకటించాలంటే తల్లిని వారిని చూసుకుంటాను, నాకు దేవుడు కావాలంటే అవ్వదు. ఎందుకంటే కష్టాల్లో మునిగిపోతాడు. ఇక్కడ కష్టం ఉంటుంది, ఇక్కడ కష్టం ఉంటుంది. దేవుడి దగ్గర ఏదైనా సంతోషం ఉంటుంది అన్నాడేట ఆయన. లేదు, ఇక్కడ కష్టం ఉంటుంది. మన కుటుంబంలో కూడా కష్టాలు ఉంటూ ఉంటాయి. కానీ నమ్మదగిన దేవుని మనం ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటామో ఆశీర్వదించబడతాం. తండ్రిని వీళ్ళందరినీ పట్టుకుంటూ వారితో జీవిస్తూ నన్ను వెంబడించాలంటే కష్టము. ఇంకా ఇంకా ఒక గోపురం కట్టించకూడదు, దానిని కొనసాగించడం కావలసినది మన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి ఒకరు ఏదైనా కట్టించుకోవాలనుకోండి, ఇప్పుడు మనమే
ఎవరు చెప్దాము? ప్రశాంత్ కుమార్ అంటే ఉన్నారు. ఆవిడకి ఇల్లు కట్టించుకోవాలనుకున్నాను అనుకో, ఆవిడ ఇప్పుడు ఏం చేయాలి? డబ్బు కూడబెట్టుకోవాలి, అంతే కదా. డబ్బు లేకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అవుతుందా? అవుతుందా చెప్పండి, అవుతుందా అంటే అవ్వదు కదా. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఒక ఇల్లు కట్టించుకోవాలన్నా, ఒక గోపురం కట్టించుకోవాలన్నా, నీకేంటి కావాలన్నా, నీకేం చేసుకోవాలన్నా, నీకు ఒకటి ఆలోచనతో ఆలోచించుకోవాలి. తర్వాత ఆ డబ్బు కూర్చుకోవాలి. తర్వాత ఎలా కడితే బాగుంటుంది, ఇవన్నీ ప్లాన్లు వేసుకున్న తర్వాత నువ్వు కడితే అది మొత్తం కట్టగలుగుతావు. లేదు నాకేం అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదంటే మధ్యలో ఆగిపోతుంది, అంతే కదా. పని అయిపోతుంది కదా మధ్యలోని. అప్పుడు ఈ డబ్బులో బాధలో సమస్యలతో ఉంటాం. అప్పుడు ఇరుగు పొరుగు వారిని కుటుంబస్తులు ఏమంటారు తెలుసా? గొప్ప ఫోజుగా కట్టేద్దాం అనుకున్నారు, కానీ అయిపోయింది, నేనే బెస్ట్ అంటారు. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటే ఉంటుందండి. నీ నిజ జీవితంలో జరుగుతున్నదన్నీ బైబిల్ గ్రంథంలో ఉంటాయి. చాలామంది ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. డబ్బు ఉండదు, కానీ పెద్ద పెద్ద కొట్టుకోవాలని ఆశ, పెద్ద పెద్ద కొనుక్కోవాలని ఆశ, ఆ మధ్యలో ఆగిపోతాయి. ఏం చేస్తారు? దేవుని విడిచిపెట్టేయడమో లేదా ఈ లోకంని అనుసరించడమో. కానీ దేవుడు ఏంటంటారంటే, ఇలాగ మీరు మధ్యలో ఉంటే మిమ్మల్ని హేళన చేస్తారు. ముందు హేళన చేస్తారని ఉంటుంది చూడండి. వీడు కట్టాలనుకున్నాడు కానీ వీడు కొనసాగించలేకపోయాడు. వీడు అలా చూడండి, దేవుడు ఎలా చూడు అనుకొని దేవుని కూడా తిడతారు. అలాగనే అలాగ ఉండకుండా ఆలోచించుకొని డబ్బులంతా పక్కన పెట్టుకొని ఎలా చేసుకోవాలి, ఎలా ప్లానింగ్స్ అన్ని చేసుకొని కొట్టుకున్నాడు అనుకో, వాడిని అబ్బా సబాస్ బాగా కట్టాడు, అలాగే దేవుడు ఎలా నడిపిస్తున్నారా వీళ్ళు అంటారు. హల్లెలూయా చెప్తారా? ఇదేనండి భక్తిహీనులకు భక్తి పరులకు ఉన్న టాలెంట్. ఒకప్పుడు మన జీవితం ఎలాగుండేదంటే, కట్టుకోవాలని ఆశ, కట్టుకోవాలని తలంపు, లేదా మంచి కార్యములు చేయాలని ఆశ, దేవుని కోసం ఇవ్వాలని ఆశ, కానీ డబ్బు ఉండదు, ధనం ఉండదు. చాలామంది ఇలాగనే బాధపడతారు క్రైస్తవులందరిలోని. చాలామంది ఎప్పుడైతే వాళ్ళ దేవుడు వెంబడిస్తూ ఉంటారో, వచ్చింది 2 రూపాయలైనా 1000 రూపాయలైనా 2000 అయినా అందులోని దేవునికి ఇస్తూ ఉంటారా, వాళ్ళని దేవుడు దీవిస్తూ వస్తాడు. హేళన చేయడం వాళ్ళు ఎందుకో తెలుసా? వారు దేవుని హేళన చేయలేదు, దేవుని అంగీకరించి దేవుని పనులు ప్రోత్సహించాలి. అలాగనే నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే దానికి ఒక ప్లానింగ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకొని పక్కన పెట్టుకుంటే నీ పని అవుతుంది. అలాగనే ఇంకా చదవాలి. శక్తి లేని ఎడలా ఇంకా ఏ రాజు అయినా, ఇప్పుడు రాజులు ఉంటారండి, యుద్ధం చేయాలనుకుంటారు. ఇతను యుద్ధం చేయాలనుకున్న ప్రదేశస్తులు ఒక 10-20 వేల మంది ఉన్నారనుకో, ఇతనికి శక్తి ఉందా లేదో, వాళ్ళని ఎదిరింపగలదా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి చూడాలి. లేదు నేను ఎదిరించగలను అంటే వాడు ఎదిరించినా తప్పులేదు. కానీ శక్తి లేకుండా ఎదిరించాడు అనుకో, శక్తి లేకుండా వాళ్ళందరినీ చంపాలనుకున్నాడు అనుకో, ఎవడు చచ్చిపోతాడండి? వీడే చచ్చిపోతాడు. ఎందుకంటే వీడికి ఒక ప్లానింగ్ లేదు, ఒక ఆలోచన లేకుండా వాడి మీదకి వెళ్ళిపోదాం అంటే ఊరుకుంటారా? అలాగనే నన్ను వెంబడించాలంటే మీకు కొన్ని ఉండాలి. అదేంటంటే, నాకు ఏమి నివాసము లేదు, తల్లిని తండ్రిని అందరినీ విడిచిపెట్టుకొని దేవుని వెంబడిస్తేనే. చాలామంది చాలా కష్టాల్లోని శ్రమలోని ఉంటారు, కానీ దేవుని వెంబడించాలనే ఆశ, ఆ ఆశ మంచిదే. కానీ మనం మన పరిస్థితులు చూసుకుంటూ రావాలి. మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన కుటుంబం ఎలాగుంది. ఈయన అంటారు, ఎవరైనా తల్లిని కానీ తండ్రిని కానీ భర్తను కానీ భార్యని కానీ విడిచిపెట్టి వస్తేనే నా శిష్యుడు అవుతాడు. హల్లెలూయా చెప్దామా? మరి ఈడేటన్నాడు, నేను మా నాన్న పాత పెట్టుకొని వస్తాను, మా అమ్మను పాత పెట్టుకొని వస్తానంటే, నాయన పర్లేదు, ఆ మృతులు చనిపోయిన వాళ్ళు పాత పెట్టుకుంటారు, కానీ నువ్వు నన్ను వచ్చి వెంబడించు. ఈరోజు ఎవరైనా దేవుని వెంబడించగలుగుతున్నారా? ఈరోజు ఎవరైనా దేవుని మాట వినగలుగుతున్నారా? వినము. సీరియల్ బ్యాచ్లు ఉంటాయి, సినిమా బ్యాచ్లు ఉంటాయి, ఇవి అనగానే వస్తాయి. సీరియల్ సినిమాలు అనుకో, లేదా బుర్రల కింద దించడం. ఎందుకంటే మన బ్యాచే కదా అదంతా. మ్యాక్సిమం హిందూస్ సినిమాలో కనబడతారు, కానీ
పట్టమని చూస్తే క్రైస్తవులు ఎక్కువ కనబడతారు. హల్లెలూయా చెప్తారా? నిజమే, మీరే కాబట్టి హల్లెలూయా చెప్తున్నారు. చెప్తారేట అలాగా? చెప్పరు. చాలా మంది దొంగ క్రైస్తవులు దేవుని నమ్ముకొని కూడా దేవుని అవమానపరుస్తున్నారు. నెట్ ఉంటుంది ఇంట్లో, ఫోన్లో కానీ నెట్ ఉంటుంది. దేవుడి వాక్యం వినం, ఏటి కావాలంటే చేసుకుంటాం, కానీ దేవుడి మాటలు వినం. లైవ్ వస్తుంది, హల్లెలూయా అని చిన్న లైవ్ చాట్లో కొడతారు, వెళ్ళిపోవడమే, పక్కన చెప్పేస్తారు. ఇవన్నీ దొంగ క్రైస్తవులు, ఇవంతా తప్పు. ఇది ఎవరు మోసం చేయాలనుకుంటున్నావు? నువ్వే మోసపోతున్నావు. చాలామంది లాక్డౌన్లో ఎక్కువ చూసేవారు, ఇప్పుడు చూడడం మానేశారు. ఎందుకంటే నాకెందుకే ఇప్పుడు వేస్ట్. కానీ ఒకసారి లాక్డౌన్ వచ్చిందంటే మళ్ళీనా అప్పుడు ఏం చేస్తావు? చూస్తావు. అలాగే అదేదో ఇప్పుడు చూడొచ్చు కదా. ఇప్పుడు దేవుని మాటలు వినొచ్చు కదా. వినము. ఏదో టైం వస్తుందిలే, ఏదో రోజు నేనే చూస్తాను అనుకుంటే కష్టము. నీ కష్టాలు కూడా ఏదో రోజు వద్దాయినా అనుకుని రావు, ఒకేసారి వచ్చేస్తాయి. ఒకేసారి ఫీజులు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంటి రెంట్లు కట్టాలి. ఇవన్నీ అవుతున్నప్పుడు మగవాడు అనేవాడు బలహీనుడు అయిపోతాడు. అప్పుడు భార్య అనేది ఏం చెయ్యాలో తెలుసా? అయ్యా, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గలవాడు, నిన్నెప్పుడు విడిచిపెట్టడు. మన కుటుంబం దీనముగా పడిపోవడానికి ఆయన ఇష్టం లేదని ఎవరైతే అంటారో ఆమె నిజమైన భర్తకి భార్య. హల్లెలూయా చెప్తారా? ఎవరైతే నాకు పర్లేదే, నాకు కావాల్సింది కొంటావా కొనవా, నువ్వు ఎలాగా ఏ అప్పుడు చేస్తావు, నాకెందుకు, నాకు కావాల్సింది కొనిందాకా నేను నీతో మాట్లాడను, నీతో వదలను అనుకున్నాడు. క్రైస్తవులు కాదు. అలాగనే భర్త కూడా, అలాగనే పిల్లలు కూడా కుటుంబంని ఎవరైతే ప్రేమిస్తారో, కుటుంబము దేవుని మందిరంలో ఎప్పుడైతే నడుస్తుందో ఆ కుటుంబమే దీవించబడతాది. కుటుంబంలో ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన, అలాగనే దేవునితో సహవాసం. ఈ సహవాసం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబమే దీవించబడతాది. నాకు తెలిసి మటుకు వచ్చిన వాళ్ళందరిలోని దేవుని సహవాసం లేదు. ఒక కుటుంబంగా దేవుని కుటుంబ ప్రార్థన లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు. ఇప్పుడు నెలకు ఒకసారి వస్తాం, వారానికి ఒకసారి వస్తాం. ఇది మంచిది కాదు. దయచేసి వినండి. వీడు ఏంటంటున్నాడంటే, అయ్యా నేను వెంబడిస్తానంటే, నాకేముందయ్యా, నాకేమీ లేదు, నాకు నీళ్ళ ఒక గృహం లేదు, నాకు ఆస్తి లేదు, నాతో వెంబడిస్తాను అంటున్నావు, నాకు పడుకోవడానికి తలవాల్చడకు స్థలమైన లేదు అని ఈయన అంటున్నాడు. కానీ యోగ్యుడైన శిష్యుని ఆయన ఏమంటున్నాడని తెలుసా? ఈ లోకం విడిచిపెట్టి నన్ను వెంబడించిన ఆయన అంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? ఈ లోకంలో పడిపోతున్న వాళ్ళు దేవుని వెంబడించాలనుకుంటారు. దేవుని మందిరంలోకి వచ్చిన మనం కూడా దేవుని మందిరంలో ఉంటాం, కానీ లోక ఆశల్లోనే పడిపోతూ లోకంలో తిరుగుతున్న తర్వాత మొత్తం కృషించిపోయిన తర్వాత, మొత్తం క్షీణించిపోయిన తర్వాత దేవుని వెంబడించాలనుకుంటాం. ఎందుకది వేస్ట్ జీవితం. బ్రతుకున్నప్పుడే దేవుని వెంబడించడానికి ప్రయత్నించాలి. చనిపోయిన తర్వాత మొన్న నేను స్థుతిస్తాదని ఆయన పాతాళంలో ఉన్న వారికి నీ కోసం తెలుస్తుందా అని ఏమంటుంది? జీవగ్రంథం అంటుంది. చనిపోయిన తర్వాత నువ్వేమి చేసినా అది వ్యర్థమే. బ్రతికించాడు దేవుడిని. హల్లెలూయా చెప్దామా? సజీవులుగా నీ కుటుంబంలో దేవుడు ఉంచిన దేవుని మనము పట్టుబట్టు కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడు విడిచిపెట్టకండి. నీ భర్తను విడిచిపెట్టినా నువ్వు బ్రతుకుతావు, నీ భార్యను విడిచిపెట్టినా నువ్వు బ్రతుకుతావు, నీ పిల్లల్ని విడిచిపెట్టినా నువ్వు బ్రతుకుతావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినా నువ్వు బ్రతుకుతావు. కానీ ఒక్కసారి దేవుని నమ్ముకొని దేవుని విడిచిపెట్టావా, నీకు నరకమే, నీకు కష్టమే, నీకు శ్రమే. ఈ లోకము ఒక నటనలాగా. పాము ఎలాగైతే ఆడిస్తూ తప్పకుండా కోటేస్తుందో అలాగే నిన్ను ఆడిస్తూ అందాలన్నీ చూపెడుతూ ఉంటారు. ఈ చీర కొట్టుకో, ఈ ప్యాంట్ వేసుకో, ఈ బండి కొనుక్కో, ఈ కారు కొనుక్కో అని చూపెడుతుంది. కానీ నీ కుటుంబంలో కొన్న స్తోమత చూసుకొని నువ్వు వెళ్ళామనుకో, నీ కుటుంబం బాగుంటుంది. లేదు, నీ కుటుంబంలో సొమ్ము లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇచ్చే వరకు దేవుడు ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలని ఆయన ఆశ. ఏదో రోజు నిన్ను కూడా తీసుకొస్తాను. హల్లెలూయా చెప్తావా? ఈరోజు 1000 రూపాయల గదిలోనే ఉన్నావేమో,
2,000 రూపాయల ఇంట్లోనే నువ్వు ఉన్నావేమో, ఒకరోజు నిన్ను కూడా దేవుడు లేవనెత్తి పెద్ద ఇంట్లో ఉంచుతాడు. వాళ్ళు మాత్రం 10,000 గృహాల్లో ఉన్నారు, నేను మాత్రం 2,000 దాంట్లోనే ఉన్నాను. వాళ్ళందరూ 5,000 చీరలు కట్టుకుంటున్నారు, నేను మాత్రం 200 చీరలు కట్టుకుంటున్నాను. ఎప్పుడు దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడంటే, వస్తుంది, కాలం ముందునే ఉంది. దేవుడు నీ బ్రతుకునే మారేస్తాడు, మార్చుతాడు. ఆయన ప్రతి ఒక్కరిని మార్చే దేవుడు, నీ బ్రతుకుని మార్చే దేవుడు. నీ బ్రతుకు కృషించిపోవడం, కృంగిపోవడము ఆయనకి ఇష్టము లేదు. నీ పిల్లల బ్రతుకులు ఆయనకు ఎప్పుడైతే అప్పచెప్తావో అప్పుడు నీ కుటుంబం దీవించబడతారు. చాలామంది పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు పిల్లలకి, కానీ రావు సంబంధాలు రావు. ఎందుకు రావంటే, ఈ సరిగ్గా దేవుని మందిరంలో కొంటే ఎలాగైనా దేవుడు పంపిస్తూ వస్తాడు. ఈ సరిగ్గా ఉండరు కదా మన వాళ్ళు, కాబట్టి రావు. ఏమైంది ఒక మాట అన్య, ఒకసారి ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటాం? క్రైస్తవ పెళ్ళిళ్ళకంట చాలా వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడంటే, క్రైస్తవుల పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. వాళ్ళందరూ మన మనుషులు కాదా? వాళ్ళందరూ దేవుని అంగీకరించిన వారే. అర్థమైందా మీకు? క్రైస్తవ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, మీకు ఎందుకు జరగట్లేదు? చెప్పాలి, ఎందుకు జరగట్లేదు? వారి దేవునిపై ఆధారపడి, నువ్వెక్కడైతే నాకు వరుణ్ణి ఉంచావో నాయన, నువ్వెక్కడైతే నా కోసం ఒక భర్త నుంచావు, ఒక భార్య నుంచావు అని ఎవరిపై ప్రాధేయపడుతున్నారో తెలుసా? వాళ్ళు దేవుని బ్రతిమాడుకుంటున్నారు. హల్లెలూయా చెప్తామా? కాబట్టి వాళ్ళు దేవుడు కట్టాడు. వాళ్ళకి పెళ్లి సంబంధాలుగా ఏమైనా జరిగాయి. నీ కుటుంబంలో నీ పిల్లలకి ఎందుకు జరగట్లేదంటే, నీలో సహవాసము లేదు. దేవుని బ్రతిమాడుకోలేకపోతున్నావు. క్షీణించిపోతుంది నీ కుటుంబము, నశించిపోతుంది నీ కుటుంబము. ఈ లోకంలో నశించిపోతున్నారు. దయచేసి వినండి, ఈ లోకము మాయ లాంటిది. ఈ లోకమును పట్టుకొని నువ్వెంతగా జీవిస్తావు? వ్యర్థమే. ఆయన అంటారు, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో పరం. ఎవరికి ఎవరు ఈ లోకములో? ఎవరికెవరమ్మా ఈ లోకంలో ఎవరుంటారు? మనుషులపై ఆధారపడుతున్నావా? నీ భర్తపై ఆధారపడుతున్నావా? వ్యర్థమైపోతారు. నజరేయుడైన దేవుడిపై ఆధారపడ. ఈ లోకంలో చాలా ఆధారాలు ఉంటాయి నీకు, చాలా ఆధార్ కార్డులు ఉంటాయి నీకు, కానీ ఒక ఆధార్ కార్డు దేవుడు ఇస్తున్నాడు. ఏటో తెలుసా? పరలోక రాజ్యం. ఎవరికి ఇస్తారు అంటే, యోగ్యత కలిగిన కుటుంబంలోకే వేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్తామా? కాబట్టి ఈ మనుషులను విడిచిపెట్టు. ఈ మనుషులు వాళ్ళ కార్యక్రమాలుగా చూసుకుంటారు, కానీ నువ్వు నన్ను వెంబడించి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఇంకో ఉంటుంది చరణం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు నీవైతే దరిద్రుడు రాడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు నీవైతే దరిద్రుడు రాడు. ఎవరంట? ఎటుండాలంట? ఏంటి? ధనము కానీ మీ ఆయన తెచ్చాడు అనుకో, అందరూ వచ్చేస్తారు. ఎవరు? ఈ కుటుంబస్తులు అందరూ మీ ముందులో ఉంటారు. టెంట్ హౌస్ వేసుకోండి. అదే నీ భర్తే పని చేయలేక, నీ భార్య ఎందుకు పనికి రాకుండా ఒక మూలన పడిపోతే ఎవ్వరు రారు. అంతే కదా? ఇలాంటివన్నీ
క్రైస్తవుల్లో చాలా మంది ఇలాంటివి అనుభవించిన వారే దేవుని మందిరంలోకి వస్తారు. దైవజనులు అంటారు ఏంటంటారు, దేవుని దగ్గరికి రావాలంటే డబ్బైనా పోవాలి లేదా జబ్బైనా రావాలి. మనకి ఆ రెండు పోతేనే కదా దేవుడి దగ్గరికి వస్తాం. లేదంటే దేవుడు ఎవరు అంత తెలియదు కదా, నువ్వెవరు నాకు తెలియదు అనుకొని పాట వేసుకొని తిరుగుతాం. కానీ జబ్బు వచ్చేసిన డబ్బు పోయినా అప్పుడు ఎవరిని వెంబడిస్తారు? అది ఏదో ఇప్పుడే ఆశ్రయించవచ్చు కదా. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు. ధనము నీకుంటే దరిద్రుల నీవైతే దరికెవరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుల నీవైతే దరికెవరు రారు. ఎవరిని నమ్మిన ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా. అవునట, ఎవరిని నమ్మిసిన ఎవరిని మన ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ఉందనా, ఒక బోటు కొనేద్దాం, ఒక తెప్ప కొనేద్దాం, ఒక ఇల్లు కట్టేద్దాం అనుకొని సరే కొనేద్దాం కట్టేద్దాం అనుకున్న వాడికి డబ్బు తీసుకుంటాడు. 10 లక్షలు 20 లక్షలు తీసుకొని వాడు జంప్ అయిపోతాడు. నువ్వు నమ్మిన వాడే నిన్ను మోసం చేస్తాడు. కానీ యేసుని నమ్మితే నీకు మోక్ష రాజ్యం ఉంటుంది. హల్లెలూయా చెప్తామా? ఈ లోకంలో నువ్వు నమ్ముకుంటున్నా ప్రతి ఒక్కరు నిన్ను మోసం చేస్తారు, నిన్ను కృంగిపోయి కృషించిపోయేలా చేస్తారు. ప్రతి దినము నువ్వు ఏడ్చుతూ బాధపడుతున్నా వాళ్ళని ముందుకు వచ్చి నీ డబ్బు ఇవ్వరు. కానీ చాలా క్రైస్తవులు కానివారు దేవుని నమ్ముకోకముందు అప్పులతోని సమస్యలతోని డబ్బు లేక ఆధారపడి జీవిస్తున్న వారే వాళ్ళని హేళన చేసి వెళ్ళిపోతున్నప్పుడు, వారు చనిపోవాలనుకుంటున్నప్పుడు వారి దగ్గరికి దేవుని సువార్త వెళ్ళి వారిని దేవుని మందిరం తీసుకొచ్చిన దాకా ఆయన పునకొడు నిద్రపోడు. హల్లెలూయా చెప్తామా? నువ్వు ఒకప్పుడు కష్టాలను శ్రమల్లోని చనిపోదాం అనుకుంటాం, నాకెందుకే జీవితం అనుకుంటాం. ఆ జీవితాన్ని దేవుడు మార్చే వరకు ఆయన కొనకడు. చాలామందికి రాత్రి వేళ చాలా కష్టాలు శ్రమలు వస్తాయి. అలాగనే శరీరం కూడా ఏకీభవించదు. ఎందుకంటే ఉదయం అంతా కష్టపడుతూ ఉంటాం, అంతే కదా. కష్టపడితేనే కానీ మనం ముందుకెళ్ళదు. మన పిల్లలేమో మనం చూసుకోలేము. ఎలా చూస్తామంటే ఉదయం అంతా రాత్రి వరకు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి నడు నొప్పులో కాలు నొప్పులో పీకులో అన్నీ వచ్చేసి రాత్రి ఏడుస్తూ ఉంటారు. కానీ ఉదయం వచ్చినప్పుడు సజీవులుగా ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఉంచుతాడు అంటే నువ్వేమైనా పాడుకొని చేస్తున్నావా? లేదు కదా. ఏం చేస్తున్నావు? నీ కుటుంబంను పోషించుకోవడానికి. అలాగునే ఎలాగైతే నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి చూస్తున్నావో నీ ఆత్మ కూడా పోషించు. నీ లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. నీ శరీరం ఉందా? ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ లోకంలోని కుళ్ళిపోతూ కృషించిపోతూ ఒక పెట్టిలో పాతిపోయబడతారు. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మను చంపకండి. నీకు దేవుడిచ్చిన ఆత్మను చంపకండి. దేవుని దగ్గరికి రండి. దేవుడు అప్పుడు మీతో ఉంటాడు. అప్పుడు అపవాదిని జయించండి. వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడంటే దేవుడు నీ దగ్గర ఉంటే అప్పుడు అపవాది నీ దగ్గర నుండి పారిపోతాడు. దేవుడు లేడనుకో, నీ ఫ్రెండ్ ఎవడు? ఎల్లయ్య పుల్లయ్య ఎవరు? మన ఫ్రెండ్ అపవాది మాయ. ఆడే మన పక్కన ఉంటాడు, నీ పైన ఆడే ఎక్కుతాడు, అంతే కదా. లేదు, నా గృహములకు క్రీస్తే అధిపతిని ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే బయటికి వెళ్ళాలి. హల్లెలూయా చెప్తామా? నేను దేవుని వెంబడించడానికే దేవుని మందిరంలోకి వచ్చాను, కానీ నన్ను నేను మోసం చేసుకోవడానికి కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన వెంబడించడానికే. ప్రతి ఒక్కరు దేవుని వెంబడించాలనేది ఆయన ఆశ. కానీ నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు. నీ జీవితం దేవుని విడిచిపెడుతుంది. నీ గృహము దేవుని విడిచిపెడుతున్నారు. నీ గృహంలో చాలా మంది
బలహీనులుగా పడిపోవడానికి కారణం నీ గృహంలో దేవుడు లేడు. దైవజనుడైన దావీదు పాపము చేసి పడిపోతున్నప్పుడు ఆయన దగ్గర దేవుడు లేడు. అప్పటి వరకు దేవుడితో పెనుగులాడేవాడు, దేవుడితో ఉండేవాడు, కీర్తనలు రచించేవాడు, ఆరాధన చేసేవాడు, పాటలు పాడేవాడు. ఈయన పాపంలో పడిపోయినప్పుడు దేవుడు అతను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత అతని దగ్గర దేవుడు లేడు. దైవజనుడు వచ్చి, నువ్వు చేసిన తప్పు, నీ తప్పులు బట్టే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని అతనికి గద్దింపు వచ్చినప్పుడు దావీదు భక్తుడు ఏం చేశాడో తెలుసా? మూల నిలిపి కూర్చొని పోయి ఏడ్చుకుల కలిపేసుకొని ఉరేసుకోలేదు. ఆ గద్దింపుని యాక్సెప్ట్ చేసి దేవుని బ్రతిమాడుకున్నాడు. తండ్రి, నేను నా తల్లి గర్భంలో నుండి పాపిని, నన్ను కడుగున ఆయన హిమము కంటే తెల్లగా మార్చాయని బ్రతిమాడుకున్నాడు. తప్పక అతన్ని దేవుడు క్షమించాడు. హల్లెలూయా చెప్దామా? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో శతాధిపతి ఉంటారో, మత్తయి సువార్తలోని 8:5లోని అసలు డేగా చదవాలి. ప్రవేశించినప్పుడు ఆయన కపెర్నహూము ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ఎవరంటే ఇతను శతాధిపతి అంటే దేవుడు అక్కడ ఉంచినప్పుడు రోమా ప్రదేశంలో ఉన్నాడు ఆయన. ఈ రోమీలకు ఇతను శతాధిపతి. అంటే శతాధిపతి కిందన 100 మంది సైనికులు ఉంటారు. అర్థమైందా? శతాధిపతి అంటే వీడి కిందన ఎన్ని మంది ఉన్నారు? మరి మీ కిందన ఎన్ని మంది ఉన్నారు నాకైతే తెలియదు, కానీ ఉంటారు చాలామంది. పని చేయాలంటే వాళ్ళు చేస్తారు. కానీ వీడికి ఇన్ని మంది ఉన్నారు. ఎన్ని మంది ఉన్నారు? వీడికి 100 మంది ఉన్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎవరంట? వీడి దగ్గర పని చేస్తున్న వాడు దాసుడు పక్షవాయువుతో నల్లలేకపోతున్నాడు. ఎక్కడున్నాడంట? ఇందా చెప్పాను కదా, దేవుడి దగ్గరికి రావాలంటే ఏడు రావాలి? జబ్బైనా రావాలి, లేదా డబ్బైనా పోవాలి. మరి వీడికి ఏటి వచ్చింది? దేవుడి దగ్గరికి రావడానికి జబ్బు వచ్చింది. వాడు రాలేదు, కానీ ఆ శతాధిపతి వచ్చి దేవుని బ్రతి మాడుకుంటున్నాడు. ఏం వేడుకుంటున్నాడు? అతను ఏమంటున్నాడు? శతాధిపతి, నా దాసుడు ఇంట్లో పడిపోయాడయ్యా. ఎందుకు పడిపోయాడంటే పక్షవాయువుతో నడలేకపోతున్నాడు, మంచం మీద పడిపోయి ఉన్నాడు. వాడు అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని ఇతను దేవుని బ్రతిమాడుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ భర్త పడిపోయాడు, నీ పిల్లలు పడిపోయారు. వారు అలా ఉండడం నీకు ఇష్టమా? నీ పిల్లలు పడిపోయారు, దేవుని తృణీకరించబడ్డారు, వాళ్ళు దేవుని త్రోసి వేశారు. వారు అలా ఉండడం నీకు ఇష్టమా? కానీ శతాధిపతికి అతని సేవకుడు అలాగా కృషించిపోవడం, కృంగిపోవడం, చచ్చిపోవడము ఇష్టం లేక ఎవరి దగ్గరికి వచ్చాడో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటావో నీ కుటుంబం దీవించబడుతుంది. ఈరోజు హల్లెలూయా. ఈ ఉదయం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటావో నీ భర్త మార్చబడతాడో. ఇంతవరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకోవట్లేదు కాబట్టి శతాధిపతి గొప్ప అధిపతి, కానీ దేవుడి దగ్గరికి వచ్చి బ్రతిమాడుతున్నాడు. నా దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడయ్యా, పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా, నీ చిత్తమైతే వాడిని బాగు చేయంటే దేవుడు అంటున్నాడు, నేను వస్తాను. చదవండి. హల్లెలూయా చెప్దామా? వీడి దగ్గర డబ్బు ఉంది, చాలా మంది డాక్టర్లో తిరగచ్చు, కానీ వీడు అలా చేయలేదు. ఏం చేశాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన ఒక్క మాట అడగలే, వాడి రిక్వెస్ట్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు నీకు కావాల్సిన పనులు చాలా ఉండొచ్చు. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నీ కుటుంబము ఉంటుందో, అణిగిమణిగి ఉంటుందో, నీకు ఎలాంటి సమస్యలున్నా, నీకు ఎలాంటి కష్టాలున్నా దేవుడు తీరుస్తాడు. వీడి కష్టం ఏంటంటే తన సేవకుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు ఎట్లా అన్నాడంటే, నేను వస్తాను నాయన అంటే, అప్పుడు శతాధిపతి ఏంటంటాడు? అసలు చదవండి. ఆమె చెప్తారా? వీడేంటంటున్నాడు? నువ్వు నా దగ్గరికి రావడానికి నేను పాత్రని కాదు నాయన, నేను ద్రోహిని, నేను దుర్మార్గుడిని. ఈ రోమా సైనికులు అంటే ఎలా ఉంటారంటే చిత్రహింసలు చేసి కొడతారు, కానీ క్షమించరు వాళ్ళు.
ఇలాంటి నేను ద్రోహిని, నేను పాపాత్ముడిని, నువ్వు నా దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు నాయనా అంటున్నాడు. అర్థమైందా మీకు? నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హత లేదు, కానీ నీ మాట మాత్రం సెలవు నాయన. నా దాసుడు స్వస్థపరచబడిన హల్లెలూయా చెప్తామా? నువ్వు మాట్లాడితే చాలు నాయన, అక్కడ మూలలో ఉన్న నా దాసుడు బ్రతుకుతాడు. ఈరోజు దేవుడి మందిరంలో అనగలగాలి, నువ్వు మాట్లాడితే చాలు నాయన, ఆ చెట్టులో ఉన్న మా ఆయన బ్రతుకుతాడు. ఆమేన్. నువ్వు మాట్లాడితే చాలు నాయన, బండి మీద తిరుగుతున్న నా పిల్లడు బ్రతుకుతాడు, నా పిల్లడు మారుతాడు. నీకు ఆ ప్రార్థన లేదు, ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం నీకు లేదు, కాబట్టి నీ కుటుంబం అలా పాడైపోతుంది. ఎవరికైనా కుటుంబము నశించుకోవడం ఎవరికైనా ఇష్టం ఉందా చెప్పండి? మీలోని లేదు కదా. మరి ఇంకేమండి? దేవుని బ్రతిమాడొచ్చు కదా. వీడు ఏం చేశారు? శతాధిపతి దేవుని బ్రతిమాడాడు. నా దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ఆయన అంటే వాడిని దేవుడు కాపాడాడు. అక్కడి నిండాడు. నువ్వు నీలాంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదు, నీలాంటి విశ్వాసుని నేను ఎప్పుడు చూడలేదు. అలా దేవుని నోట్లో నువ్వు అనిపించుకోవాలి, దేవుని నోట్లో నువ్వు అలా అనిపించుకోవాలి. నీలాంటి విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదు. నీకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో దేవుని మీద, అప్పుడే నీకు గొప్ప కార్యములు చేయబడతాయి. కాబట్టి నేను ఈ సమయం ముగిస్తున్నాను. దైవజనులకు అప్పచెప్తా. ఏంటంటున్నాడు ఈ శతాధిపతి? నేను యోగ్యుడని కాడు నాయన, ఎందుకంటే నేను పాపముతో కృంగిపోయిన నా జీవితం, నువ్వు నా దగ్గరికి రావడానికి కాడా నేను అర్హుడిని కానంటే వారి జీవితంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎలాగ ఎంటర్ అయ్యాడు తెలుసా? వాడు కోరుకున్న పని ఏం కోరుకున్నాడు? నువ్వు ఇక్కడే ఉండి నా దాసుని స్వస్థపరచగలవు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే దేవుని మందిరంలో అడుగు పెట్టాం మనం. ఆ నమ్మకంతోనే, అలాగనే ఆ నమ్మకాన్ని క్రీస్తు వచ్చే వరకు కొనసాగించగలిగితే నీ కుటుంబం దీవించబడుతుంది. చిన్న మాటలు దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. క్రిస్మస్ ప్రార్థనలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇందాక చెప్పాను. అలాగనే మీ పేపర్లో ఇంకా ఉన్నాయి, పేర్లు రాసుకుంటే సీట్ తీసేద్దాం. అర్థమైందా? ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఆదివారం రావడానికి ప్రయత్నించండి. ప్రతి మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం ప్రతి వారం మన సంఘంలో ప్రార్థన జరుగుతుంటాయి. తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు బాబు యవనస్తుడైనప్పుడు కూడా మంచి మాటల చేత మనందరినీ బలపరిచారు. మంచి మాట్లాడతారా కాదంటారా? దేవుడేమో నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెలకు ఏం చేశాడు? ఒక దగ్గర వాక్యం ఉంటుంది, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి బదిలేదు కాబట్టి మనం కూడా ఒకరికొకరు ప్రాణం పెట్టమని యోహాను పత్రికలో ఉంటుంది అన్నమాట. ప్రాణం పెట్టాలి కానీ ప్రాణం తీయకూడదు. ఒక ఆత్మను ఎప్పుడైతే మనం నరకానికి వెళ్ళేట్టు నడిపించామో అది ప్రాణం తీసినట్టే. ఆత్మను ఆర్పివేయకుడి అని చెప్పాడు పౌలు భక్తుడు. ఆత్మను రక్షించడానికి వచ్చాడు, ఆత్మల కాపరి.